ట్రూ9 న్యూస్కి స్వాగతం. కడప జిల్లాలో ప్రభుత్వ భూములు స్థానికేతరులు రాజకీయ పలుకుబడి కలిగిన వారు అసైన్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించి భూములు పొందారు. ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా విస్తృత సమావేశం స్థానిక బద్వేల్ ఎన్జీఓ హోంలో జి శివకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. గొంతులో నీళ్ళు వస్తే రాష్ట్రం అంతా కలెక్షన్ చేసి నీళ్ళు బాటలు అన్నం బాటల్స్ ఇంటింటికి పోయి ఇస్తున్నాం, మనం ఇస్తున్నాం. వీళ్ళు మాత్రం హెలికాప్టర్లో తిరిగేవాడప్పుడు, ఓట్లలో తిరిగేవాడప్పుడు. కానీ టీవీలు పేపర్లు అంతా ఎవరిని చూపిస్తున్నాయి? మనమని చూపిస్తున్నాం, వాళ్ళని చూపిస్తారు. జనం ఏమయ్యా మనము చూడు మన కోసం అంటే, సార్ మీరు సార్ ప్రజల కోసం అంటారు. ఎప్పుడు దాకా అంటారు మీరని? ఎన్నికలు 2 రోజుల వరకు మీరే. 2 రోజుల ముందు ఏమయ్యంట ఒక్కటి అడగచ్చు సార్. ఎవరు కోట్ అంటే మా రెడ్డి గారికి సార్, లేదా మా వైసీపీ సార్, మా జగనన్నకి సార్, మా చంద్రబాబు సార్, లేదా అత్తారికి వేరే మూలుగుతుంటాడు కదా. వరద చస్తుంటే, వరదలో చస్తుంటే 35 మంది శవాలు ఉప్పి కనపడకుండా చచ్చిపోతే రాత్రి 2 గంటలకు నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ దాకా నీళ్ళు ముసలాళ్ళు అంతా చనిపోయారు. కొట్టుకుపోతుండే శవాలు పేపర్లో వచ్చింది తక్కువ, 35 అని వస్తున్నారు. 200-300 మంది చనిపోయినారు. చనిపోయి అందరు పోతుంటే పండగ చేసుకుంటాడు. ఆ పుట్టినరోజు సిక్కుండొద్దు. అవి విజయవాడలో ఆ పక్క వరదలు, ఈ పక్క ఒకళ్ళు ఇంట్లోనే చేసుకుంటే ఎవరు చూడలేదు అనొచ్చు. రోడ్ల మీదకి వచ్చి ఎంత సిగ్గు మాలినటువంటి రాజకీయాలు మనవి. ప్రజలంతా మునిగిపోతుంటే నువ్వు దొంగ అని తిట్టుకుంటారు. రేపు దొంగ సంగతి తన ముందు కాపాడంటే కాపాడేవాళ్ళు. ఎప్పుడు ఇదంతా ఇస్తుందంటే మనలో చైతన్యవంతం వచ్చి రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు నా కొడక ఏం చేసాం మా ఊరిని చొక్క పట్టుకున్న రోజుల్లో మన బతుకు మారుతాం. కానీ మనం ఎన్నికల్లో దొరికిపోతాం, మనం మాట్లాడలేము. కాబట్టి వాడు కూడా మనమైనా నీచంగా ఈరోజు మనం అంటే లెక్కలేనితనం. నువ్వు ముసలాడు అంతా చనిపోయారు. కొట్టుకుపోతుండే సేవ పేపర్ వచ్చింది తక్కువ, 35 అని వస్తున్నారు. 200-300 మంది చనిపోయి అందరు పోతుంటే పండగ చేసుకుంటాడు. సిగ్గుండదు. అవి విజయవాడలో ఆ పక్క వరదలు, ఈ పక్క ఒకళ్ళు ఇంట్లోనే చేసుకుంటే ఎవరు చూడలేదు అనొచ్చు. రోడ్ల మీదకి వచ్చి ఎంత సిగ్గు మాలినటువంటి రాజకీయాలు. ప్రజలంతా మునిగిపోతుంటే నువ్వు దొంగ అని తిట్టుకుంటారు. దొంగ సంగతి కలగకుండా కాపాడంటే కాపాడేవాళ్ళు. ఎప్పుడు ఎంత ఇస్తుందంటే మనలో చైతన్యవంతం వచ్చి రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు నా కొడక ఏం చేసి మా ఊరిని చొక్క పట్టుకున్న రోజుల్లో మన బతుకు. కానీ మనం ఎన్నికల్లో దొరికిపోతాం, మనం మాట్లాడలేము. కాబట్టి వాడు కూడా మనం వెళ్ళి మనం ఈ విషయాలు లేదు రండి, మా అంతా చైతన్యంతో మనం నేర్చుకున్నాడు. మన బతుకులు మనం మార్చుకున్నాం రండి అంటే